ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సెటు నా డైమండ్ నాకు ఇచ్చేయండి, మళ్ళీ వస్తాను. వచ్చాడు మా బేట, ఉండు వచ్చాడు. మళ్ళీ వస్తాను. రై ఎక్కడికి రా వెళ్ళేది? నన్నెందుకు పట్టుకున్నారు? నేనేం చేశాను? ఏం చేయకపోతే మరి నువ్వు పారిపోవడం దేనికి? చేతిలో ఆ వజ్రం ఎక్కడిది? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. అమ్మడానికే వచ్చాడు సార్. చెప్పరా, నీకిది ఎక్కడిది? చెప్పు, చెప్పరా. నాకు రోడ్డు మీద దొరికింది సార్. నిజం చెప్పు, లేదంటే చెప్పు, లేదంటే చస్తావు. చెప్పరా. చెప్పు, చెప్పు, ఎక్కడిది? మీకు ఈ వజ్రం గురించి ఏమైనా తెలుసా సేచి? ఇది చాలా పురాతనమైనది, ఈ కాలం నాటిది కాదు. 100 కోట్లు విలువ చేస్తుంది. చెప్పు, చెప్పరా, చెప్పు. రే, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే జైలుకి పంపించి జీవితాంతం బయటికి రాకుండా చేస్తాను. వెళ్తావా చెప్తావా? చెప్పరా, చెప్పు. నిజం చెప్తావా, జైలుకు పోతావా? చెప్పు, చెప్పు. సార్ సార్ చెప్పరా. సార్ చెప్తాను సార్. నేనే చెప్తాను. నీలాంబర్ గారు ఇచ్చారు. పదరా నీలాంబర్ ఇంటికి. థ్యాంక్ యూ సెడ్జీ. నేనే చెప్పానని మేడం నా పేరు చెప్పలేదు. పదండి. 100 కోట్లు. అయ్యో భగవంతుడా. అమ్మా, ఇంకా మా 100 కోట్లు రాలేదేంటి? వస్తాయి. ఒక్క వజ్రమే 100 కోట్లంటే ఇక మిగిలిన వాటన్నిటికీ ఇంకెన్ని వేల కోట్లు వస్తాయో కదా నీలాంబరి గారు. ఎస్, నిజంగా మనం జాక్ పాట్ కొట్టేసుండాం. మేడం, మన జీవితాలు తలరాతలు మొత్తం మారిపోతాయి. రిచెస్ట్ పర్సన్స్ పక్కన మన పేర్లు ఉండిపోతాయి. నేను క్వీన్ బేబమ్మ అని పేరు రాయించేసుకుంటాను. ఇదిగో ఒక కిరీటం కూడా చేంజ్ చేసుకుంటా. నేను కింగ్ భూపతి. నేను ఒక ఐలాండ్ కొనేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతాను. మరి మీరు? నేనిక్కడే ఏలతా. అంతా మీ వల్లే కదా. మీలాంటి వాళ్ళు నా స్నేహితులుగా ఉంటే ఇంకా ఎన్నో సాధిస్తా. ఉంటాం. ఇండియాని మొత్తాన్ని రూల్ చేద్దాం. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? చెప్పరా. మేడం, వీడు కలెక్టర్కి దొరికేశాడు మేడం. వాడిని తీసుకొని మీ ఇంటికి వస్తున్నారు. ఏంటండి 100 కోట్లకి బ్యాగ్స్ ఏమన్నా తీసుకురమ్మంటున్నాడా? వాడు అక్షర్కి దొరికిపోయాడంట శృతి. వామ్మో, ఈ అక్షర్ ఎక్కడ దొరికిందమ్మా మన ప్రాణానికి? అసలు కుదురుగా ఏది చేసుకునేవదా? ఇప్పుడు ఆ 100 కోట్ల పరిస్థితి ఏంటండి? వాణ్ణి తీసుకుని ఇంటికే వస్తుందంట. ముందు దాని సంగతి చూడండి. ఏం చూడాలి? అసలు అక్షరకి ఎలా తెలిసింది? అవి ఇంట్లోనే ఉన్నాయి. చూసిందంటే మన పని అవుట్. యూనో. ఇప్పుడు నగల్ని ఎలా దాచిపెడదామే?
ఏందిది? ఇదేంటి? డైమండ్ లా ఉందే. ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరిని అడుగుతున్నారు అల్లుడు? మాకేం తెలీదు. నాటకాలు ఆడకండి. మీరు ఆ ఊర్లో బతకడానికి వచ్చాము అన్నారు, మరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రేష్మి అక్కడేముంటారులే, ఆఫీస్ లో వర్క్ ఉంది కదా, రండి అంటే మేము వచ్చాం అక్షర. కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. తెలీదనుకుంటున్నారేమో, అమ్మవారి విగ్రహం ఆభరణాలు తెచ్చింది మీరే. అయ్యో, అసలు మీరేమంటున్నారు? మాకేం తెలీదు బావగారు. నాటకాలు ఆడొద్దని ఇప్పుడే చెప్పాను. మర్యాదగా మీ చేత్తో మీరే అమ్మవారి నిధిని తీసుకుని రండి. అబ్బా, మీకు ఇంకెలా చెప్పాలి? ఏ కహానీలు చెప్పొద్దు. వినడానికి మేం సిద్ధంగా లేము. అంత ఓపిక కూడా లేదు. కైమా కింద కొట్టేస్తాను. చూస్తున్నారే, మీరెన్ని అతి తెలివితేటలు చూపించినా కూడా ఇక్కడ పనిచేయవు. కలెక్టర్ గా నేను రియాక్ట్ అవ్వక ముందే ఎక్కడ దాచారో వెళ్ళి తీసుకురండి. తెలీదంటే వినరే. ఏం తెలియకుండానే ఈ వజ్రాన్నిచ్చి మీ నమ్మమని షాప్ కి పంపించారా? మేం పిండి బిర్యానీ తెమ్మని పంపించాము. ఇది అసలు మేము ఇవ్వనే ఇవ్వలేదు, యునో. వాడు ఈవిడ పేరే చెప్పాడు. ఎరా, అబద్ధం ఎందుకు చెప్పుండావు? ఏడన్నా దొరికినాదా ఏంది? రోడ్డు మీదే దొరికింది మేడం. అది సార్కి నేను ముందే చెప్పాను. ఆయనే వినకుండా నిజం చెప్పు చెప్పకపోతే జైలుకు పంపుతా అంటే మీ పేరు చెప్తే మీరే చూసుకుంటారని చెప్పాను. అది విషయం. కొట్టి భయపెడితే వీడేం చేస్తాడు? మీరు ఒప్పుకోరు. సరే, మేమే వెళ్ళి వెతికి చూస్తాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.